నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గం తోటపల్లి గూడూరు మండలంలోని అత్యంత ప్రసిద్ధి చెంది భక్తులను విశేషంగా ఆకర్షిస్తున్న శక్తిమాత శ్రీ జ్వాలాముఖి అమ్మవారి ఆలయాన్ని పవిత్ర కార్తీక మాసం సందర్భంగా శ్రీ రామానంద భారతి స్వామి దర్శించారు. ఈ సందర్భంగా దేవస్థానం కార్యనిర్వహణాధికారి తాతా శ్రీనివాసరావు అర్చక బృందం ఆధ్వర్యంలో భారతి స్వామికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని భారతి స్వామి ఆశీర్వాదం పొందారు. స్వామివారు మీడియాతో మాట్లాడారు. హిందూ ధర్మాన్ని రక్షించి దైవం పట్ల ఆరాధనా భావంతో మెలగాలన్నారు. పురుషులు, స్త్రీలు సాంప్రదాయ దుస్తులు వేషధారణంగా ఉండాలని, దైవ సన్నిధిలో నిశ్శబ్దం పాటించాలని సూచించారు. ప్రజలందరూ ఆరోగ్య ఐశ్వర్యాలతో తొలతూగాలని అమ్మవారిని ప్రార్థించినట్లు భారతి స్వామి తెలిపారు. ఈ కార్యక్రమంలో నేతలు కోడూరు శ్రీనివాసులరెడ్డి, దేవస్థానం మాజీ చైర్మన్ సోమన శ్రీనివాసులు రెడ్డి, స్థానిక నేతలు, కుటుంబ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. ఈరోజు శుభదినం, చాలా పర్వతమైన దినం. కార్తీక మాసం శుక్రవారం జ్వాలాముఖి క్షేత్రానికి వచ్చి విజయం చేశాను. దేవాలయం చాలా బాగా ఉంది, నిర్భాగం బాగా చేస్తూ వస్తారు. భక్తులంతా సహకారం చేసి మన హిందూ ధర్మం మంచిగా ఉండవాళ్ళ, మన మంచిని పాటించేవాళ్ళు. దేవాలయానికి వస్తే నిశ్శబ్దంగా ఉండడం, మౌనం పాటించడం, జపం చేసుకోవడం, కేకలు వేగంగా ఉండడం, ఇదంతా చేస్తుంటే దేవాలయం పవిత్రత మంచిగా ఉంది. ఎప్పుడో అమ్మోరు ఇక్కడ వెలిసింది. ఆ అమ్మోరు కోపపడకుండా ఉండాలా, శాంతి ఇచ్చేవాళ్ళంటే మనం మన హిందూ ధర్మ ప్రకారం మనం మంచి చేసుకోవాల్సి, మన హిందూ ధర్మాలు ఏం చెప్పి ఉండో దాని విధానంగా పాటించడం, మంచి బట్టలు వేసి రావడం, మంచిగా ఉండడం, మంచి చేసుకోవడం. మంచి బట్టలు అంటే స్త్రీలు వచ్చినప్పుడు చీర కట్టుని రావడం, పురుషులతో వచ్చినప్పుడు సుతిబట్ట పంచ కట్టుకోవడం, మంచి పంచ కట్టుకోవడం, లుంగింత లేకుండా మంచి పంచ కట్టు రావడం. తెల్ల పంచ ఉండవచ్చును, పసుపు రంగు ఉండవచ్చును, ఎరుపు రంగు ఉండవచ్చును. వచ్చి కట్టుకుని మనం ధ్యానం చేసుకుని పూజ చేసుకుంటే బట్టే భగవంతుడి అనుగ్రహం మనకు పరిపూర్ణంగా దొరుకును. తల్లి అనుగ్రహం దొరుకును. ప్రతి దేవత మారితే లేదు ఈ దేవతలతో. ఆ దేవతకి ఏదైనా వచ్చింటే కోపం వచ్చిందంటే మన శాంతించింది కాదు. మన గ్రామ దేవత మరి ఈ దేవతలతో ఉగ్రహంగా వచ్చేసినంట వాళ్ళంతా శాంతించింది కాదు. అమ్మోన్న చల్లగా పెట్టుకోవాలంటాం. ఏం ధర్మాన ఏం చెప్పినా ధర్మాన పాటించి మన ధర్మ విధానంగా మనం ఉండి దేవాలయాన్ని వచ్చి మనం పూజ చేసుకోవడం లేదు. అక్కడ చేసిన పూజలు మనంతా పాల్గొని మంచిగా ఉంటేనే దాంట్లో డిసిప్లిన్ గా ఉండడం, డిసిప్లిన్ పాటించడం, మంచి విధంగా ఉంటే అమ్మ తల్లితోని దయ మనకంతా మంచిగా దొరుకును. ఈ కార్తీక మాసం ఎంత భాగ్యం చేసినాను. ఇక్కడ వచ్చి అమ్మవారి దర్శనం, అమ్మవారి దీక్షణం బ్రహ్మాండంగా ఉన్నాయి. మంచి వాతావరణం, వనదుర్గ అమ్మవారి పూర్తిగా పక్క ఎక్కడ సుతాలు మొక్కలతో ఉంది, మంచి విధానంగా ఉంది. దీని ముందు ఉన్న కమిటీ కూడా మంచిగా చేసి వచ్చారు. తర్వాత వచ్చే కమిటీ కూడా ఇంకా బాగా చేసి మంచిగా డెవలప్ చేసి ప్రజలకు ఏం కావాలన్నా అంత మంచి చేసి అందరికి మంచి జరగాలంటే ఆ తల్లి దగ్గరదా మన కోరికలతో పెట్టవాళ్ళం. పెట్టమంటే ఆ తల్లి మనల్ని మంచిగా రక్షించును, బాగా ఉన్నాం. అందరికీ నాతో ఆశిస్తులు తల్లి దయ ఎప్పుడు మిగతా ఉండవాళ్ళ దొరకడం చెప్పేసి మీకోసం నేను కూడా ప్రార్థన చేసుకుంటాను. అందరం చల్లగా ఉండవచ్చు, క్షేమంగా ఉండవచ్చు, సంతోషంగా ఉండవలసింది. సర్వే జనానాం సుఖినో. ఓం నమః శివాయ. సింహపురి కార్తీక దీపోత్సవ సమితి ఆధ్వర్యంలో మహా కార్తీక దీపోత్సవ కార్యక్రమం నవంబర్ 15వ తేదీ అనగా శుక్రవారం సాయంత్రం 5 గంటలకు మహిళలతో శోభాయాత్ర మరియు మహా కార్తీక దీపోత్సవ కార్యక్రమం. 6 గంటలకు కాశీ, గయా, ప్రయాగ్ని తలపించేలా హరిద్వార్ అర్చకులచే పవిత్ర గంగాహారతి కార్యక్రమం. 7 గంటలకు 108 తెప్పలతో పవిత్ర నెల్లూరు స్వర్ణాల చెరువులో శివాకృతి కార్యక్రమం. నవంబర్ 15వ తేదీ అనగా శుక్రవారం సాయంత్రం 5 గంటలకు శ్రీ ఇరుకళల పరమేశ్వరి అమ్మవారి పాదాల చెంత గణేష్ ఘాట్ వద్ద జరుగును. కావున భక్తులందరూ విచ్చేసి స్వామివారి కృపా కటాక్షాలకు పాత్రులు కావలసినదిగా కోరుతున్నాను. ఇట్లు మీ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే.